నందమూరి వంశంలోంచి మరో వారసుడు వచ్చేస్తున్నాడు. అవునండి, నందమూరి వంశంలో నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకోవడానికి మరో వారసుడు రెడీ అవుతున్నాడు. బాలకృష్ణ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మోక్షాజ్ఞ ఎంట్రీకి రంగం సిద్ధమవుతోంది. అయితే ఈ వార్త ఒక ఏడాది నుంచి ప్రచారంలో ఉన్నప్పటికీ ఇప్పుడు మాత్రం చాలా సీరియస్ గా వర్కౌట్ అయ్యే దిశలో ఉంది. ఇప్పటికే పెద్ద కుటుంబాల హీరోలంతా ఇండస్ట్రీలో ఎవరికి తగ్గట్టు వారు జెండాలు పాతుకొని సినిమాలు చేసేసుకుంటూ పోతున్నారు. మోక్షాజ్ఞదే ఆలస్యమవుతోంది. వచ్చే సంవత్సరం తన కొడుకు వెండితెరపై కనిపించేందుకు రంగం సిద్ధం చేస్తున్నాడు బాలయ్య. కానీ తన నుంచి మాస్ ప్రేక్షకులు ఆశించే హంగులు, మసాలాలు, యాక్షన్ ఎపిసోడ్లు లాంటివి లేకుండా ఒక సింపుల్ ప్రేమ కథతో లాంచ్ చేయాలని ఆలోచనలో ఉన్నాడట. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇదే స్ట్రాటజీని ఫాలో అయ్యి సక్సెస్ అయ్యాడు కనుక మొదటి సినిమా వీలైనంత లైట్ గా ఉండటమే మంచిదని ఫ్యాన్స్ కూడా అంటున్నారు. మొదటి సినిమా వారాహి అధినేత సాయి కొర్రపాటి నిర్మించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆయన ఒక కథ కూడా సిద్ధం చేసుకుని రానే వచ్చాడు. ఆ రావయ్య అనే టైటిల్ కూడా రిజిస్టర్ చేసి ఉంచాడు. మరి అదే కథతో ముందుకు వెళ్తారా లేక కొత్త కథ రాసుకుంటారా అనేది ఇంకా బయటికి రాలేదు. మరోవైపు సీనియర్ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు కూడా మోక్షాజ్ఞతో సినిమా చేయడానికి ఉత్సాహంగా ఉన్నారు. గతంలో బాలయ్యతో 3 సినిమాలు తీసిన ఆయన ఆదిత్య 369 సీక్వెల్ మోక్షాజ్ఞతో తీయాలని ఆశపడుతున్నారట. కానీ అంత హెవీ సబ్జెక్ట్ మొదటి సినిమాగా వద్దని బాలకృష్ణ సింపుల్ స్టోరీకే ఓటు వేస్తున్నాడు. ప్రస్తుతం మోక్షాజ్ఞ నటన, డాన్స్, ఇతర శాఖలకు సంబంధించి శిక్షణ పొందుతున్నాడు. ఈ ఏడాది చివరిలో భారీ ఎత్తున షూటింగ్ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. నందమూరి ఫ్యామిలీ నుంచి బాలకృష్ణ తర్వాత సినిమాలో నిలదొక్కుంది జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే. మరి మోక్షాజ్ఞ కూడా అన్నయ్యతో జత కడతాడేమో చూడాలి. Latest news. For more updates on anything happening in Tollywood, please like, share and subscribe